ఇక తెలంగాణ గట్టు మీద కాక రేపుతోంది పీపీటీ వార్. కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంటర్ గా బీఆర్ఎస్ పీపీటీ సిద్ధం చేసింది. కృష్ణా జలాల కేటాయింపు, తెలంగాణ ప్రాజెక్టులపై పీపీటీని సిద్ధం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఉదయం 11 గంటలకు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. 1956 నుంచి ఇప్పటి వరకు ప్రాజెక్టుల్లో కాంగ్రెస్ పాత్రపై పీపీటీ ద్వారా వివరించేందుకు సిద్ధమయ్యారు హరీష్ రావు. ప్రాజెక్టులను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తోందంటూ ఎదురుదాడికి రెడీ అయిపోయింది బీఆర్ఎస్. తెలంగాణ భవన్ నుండి మా ప్రతినిధి ఎలేందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మరింత సమాచారం అందించేందుకు ఎలేందర్, కాంగ్రెస్ కి కౌంటర్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ పీపీటీతో ఎలా సిద్ధమైపోయింది? రైట్, ఏదైతే నిన్న అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పీపీటీలో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నాయి, దానికి సంబంధించి తెలంగాణ సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన వేస్తున్నటువంటి తప్పులను మోస్తున్నటువంటి తప్పులకు సంబంధించి కౌంటర్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో 100 స్లైడ్స్తో 100 పేజీలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధం చేసింది బీఆర్ఎస్. దీనికి సంబంధించి పీపీటీని ప్రజెంట్ చేయనున్నారు హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు. దీనికి సంబంధించి తెలంగాణ భవన్లో ఉన్నటువంటి మెయిన్ హాల్లో ఈ పీపీటీకి సంబంధించినటువంటి పెద్ద భారీ స్క్రీన్ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు అందరినీ కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పాల్గొనున్నారు. మీడియా ముఖంగా దీనికి సంబంధించి పీపీటీ సిద్ధం చేసినటువంటి పరిస్థితే కనిపిస్తుంది. అయితే మొదటి నుంచి కూడా నీళ్ల పంపకాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల అంశాలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి పాత్ర ఏంటి అనే అంశాలకు సంబంధించి కూడా ఈ పీపీటీలో ప్రజెంట్ చేయనున్నారు. అయితే నిన్న అసెంబ్లీ వేదికగా ఇటు సీఎం రేవంత్ కావచ్చు, మాజీ మంత్రి ఉత్తమ్ కుమార్ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ నీళ్ల పంపకాలు కావచ్చు, ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి అవగాహన ఉందో అనే అంశాలకు సంబంధించి కూడా పూర్తిస్థాయి క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి. మనతో పాటు ఎర్రల శ్రీనివాస్ ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు. పీపీటీ గురించి ఎట్లా ఉండబోతోంది ఈ అంశాలకు సంబంధించి ఆయన మాటలు తెలుసుకుందాం. ఎట్లా ఉండబోతుంది పీపీటీ? 100 పేజీలతో 1956 నుంచి కాంగ్రెస్ పాత్ర ప్రాజెక్టులు, నీళ్ళ పంపకాలకు సంబంధించినటువంటి పాత్ర పైన పీపీటీ సిద్ధమైనట్టు తెలుస్తుంది. పీపీటీ ఎట్లా ఉండబోతుంది? ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పటి నుంచి తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. గడిచిన 65 సంవత్సరాల 70 సంవత్సరాలలో ఈ 10 సంవత్సరాల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలోను మిగిలిన 65 సంవత్సరాలు ఆంధ్ర పాలకులే పాలించింది. దాంట్లో తెలుగుదేశము, కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రాంతానికి నీళ్లలో తీవ్రమైనటువంటి అన్యాయం చేసిన సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి టన్నుల కొద్ది అబద్ధాలు, క్యూసెక్ల కొద్దీ అజ్ఞానంతో ముఖ్యమంత్రి మాట్లాడిందంటే అసలు మమ్మల్ని సభలో మాట్లాడనివ్వకుండా ఇష్యూలన్నీ డైవర్ట్ చేసి అసలు బిజినెస్ తెల్లవారం ముంగట బిజినెస్ ఇచ్చి అసలు ఇష్యూను డైవర్ట్ చేయడానికి మంత్రి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇలా తెలంగాణకు నిజంగా పూర్తిగా అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా ఈరోజు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు కృష్ణా జలాలలో తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇంకోటి, నిన్న ఇచ్చినటువంటి అబద్ధాలను మంత్రి గారు పెట్టినటువంటి అబద్ధాలను అన్ని కూడా బయట పెట్టడానికి పీపీటీ గౌరవ మాజీ మంత్రి గారు హరీష్ రావు గారి నాయకత్వంలో ఇలా దాదాపుగా 100 పేజీల దాకా పీపీటీ ఉండబోతుంది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఈ 2 సంవత్సరాల 25 నెలల్లో చేస్తున్నటువంటి మోసాలను ఎండగట్టడానికి ఈ పీపీటీ ఉండబోతుంది. తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం, సమైక్య రాష్ట్రంలో ఎట్లయితే అన్యాయం జరిగిందో ఈ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణకు జరుగుతున్నటువంటి కృష్ణా, గోదావరి నది జలాల్లో తీవ్రమైనటువంటి అన్యాయాన్ని ఈ పీపీటీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పబోతా ఉన్నాం. థ్యాంక్ యూ. సో మొత్తంగా 100 పేజీలతో కాంగ్రెస్ చేసినటువంటి కాంగ్రెస్ పాత్ర ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, నీటి పంపకాల విషయంలో ఎట్లాంటి పాత్ర పోషించింది, వాటి ద్వారా జరిగినటువంటి ద్రోహం ఏంటనే అంశాలకు సంబంధించి అన్నింటినీ కూడా ఈ పీపీటీలో ప్రజెంట్ చేస్తున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. సో 11 గంటలకు ఈ పీపీటీ ప్రజెంటేషన్ చేయబోతున్నారు. దాదాపుగా 11 గంటల నుంచి 2 అవర్స్ పాటు ఈ పీపీటీ ఉండబోతుంది అనేది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి మాట.